కర్ణ ఈ పేరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ కర్ణుడు ఒక రాక్షసుడు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. దీని గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం చూడండి. మీరు పూర్తి వీడియో చూడకుండా ముందే ఊహించేసుకుని కింద కామెంట్ సెక్షన్లో తిడితే మాత్రం అది మీ తప్పే అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన పురాణాల ప్రకారం దంబోద్భవ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడికి ఇమ్మోర్టల్ అవ్వాలని ఉండేది. అంటే ఇతనికి చావు అనేదే లేకుండా మొత్తం ప్రపంచం అంతటిని తన చేతిలో పెట్టుకోవాలనుకునేవాడు. అందుకోసమని సూర్యదేవుడికి భీషణ తపస్సు చేస్తాడు. అలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత సూర్యదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే ఏమి కోరుకుంటాడంటే, నేను అమరుణ్ణి అవ్వాలి, నాకు అలాంటి వరం ఇవి సూర్యదేవ అని కోరుకుంటాడు. కానీ అది జరగని పని. ఏ దేవుడైనా కానీ అమరత్వం అనేది వరంగా ఇవ్వడు. సో ఇందుకని ఆ రాక్షసుడు కొంచెం ట్రిక్ ప్రయోగించి తనకి 1000 కవచ కుండలాలను వరంగా ప్రసాదించమని కోరుతాడు. అంతేకాకుండా ఎవరైనా కానీ ఒక కవచం కుండలాన్ని ఛేదించాలంటే వాళ్ళు 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి నాతో యుద్ధం చేసి గెలిస్తే ఒక కవచం ఒక కుండలం ఊడిపోతుంది. అండ్ అలా అయిన తర్వాత వాళ్ళు వెంటనే చనిపోవాలని చెప్పేసి వరం కోరుతాడు. ఇక సూర్యదేవుడు చేసేదేమీ లేక ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. దాంతో ఈ దంబోద్భవ రాక్షసుడు సహస్ర కవచుడు అయిపోతాడు. అందుకే ఈ రాక్షసుడిని సహస్ర కవచుడు అని కూడా పిలుస్తారు. ఇక ఈ వరం రాగానే ఇంకా తను రెచ్చిపోతాడు అన్నమాట. ప్రపంచం పైన దండయాత్ర చేస్తాడు. ముసలి ముతక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇలా ఏమీ తేడా లేకుండా అందరినీ అంతమొందిస్తాడు. మొత్తం భూప్రపంచాన్ని మొత్తం ఆక్రమించేస్తాడు. దీంతో దేవతలందరూ కలిసి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుదేవుడు ఏం చెప్తాడంటే, నేను మూర్తిదేవి గర్భమున జన్మించి ధర్మస్థాపన చేస్తాను అని చెప్తాడు. సో అలాగా కొన్ని రోజుల తర్వాత మూర్తిదేవి కడుపులో 2 పుడతారు. వారే నర్ నారాయణ్, అంటే నరుడు నారాయణుడు. ఇక వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే యుద్ధ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతారు. అండ్ వీళ్ళకి ఎంతో తెలివి ఉంటుంది. ఇక ఆ సహస్ర కవచుడితో యుద్ధం చేసే టైం రానే వచ్చింది. అండ్ అలాగే ఈ నరనారాయణులకి ఆ సహస్ర కవచుడి యొక్క వరం గురించి తెలుసు. సో అందుకని చెప్పేసి వీళ్ళు కూడా తపస్సు చేస్తారు. సో వీళ్ళు చేసేది ఏంటంటే, ఒకరు వెళ్ళి తపస్సులో నీలమైపోతారు అండ్ ఇంకొకరేమో ఈ రాక్షసుడితో యుద్ధం చేస్తారు. సో ఎప్పుడైతే ఈ రాక్షసుడితో యుద్ధం చేసి ఒక కవచాన్ని కుండలాన్ని పడేస్తారో సో అప్పుడు వీళ్ళు ఒకళ్ళు చనిపోతారు అనమాట. అంటే యుద్ధం చేసిన వాళ్ళు చనిపోతారు. ఇక తపస్సు చేసిన నరుడైనా నారాయణుడైనా వచ్చి తన తపశ్శక్తితో అంటే మృత్యుంజయ మంత్రం జపించి ఇక్కడ చనిపోయిన వాడిని బ్రతికిస్తాడనమాట. సో అలాగే వైస్ వర్సా. ఇక్కడ వీళ్ళు తపస్సు చేసేది ఎవరికో కాదు, మహాదేవుడికి. సో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకళ్ళేమో తపస్సు చేస్తూ ఉంటారు, ఒకళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారు. ఇతను చనిపోయిన తర్వాత ఇతను తినుని బ్రతికిస్తాడు. దాని తర్వాత ఇతను వెళ్ళి తపస్సు చేస్తాడు, ఇతను యుద్ధం చేస్తాడు. సో అలాగా నరుడు నారాయణుడు పంచుకుంటారనమాట. ఇక చివరిగా 999 యొక్క కవచాన్ని కుండలాన్ని నారాయణుడు పడగొడతాడు. ఇక లాస్ట్ గా మిగిలింది ఒకే ఒక కవచం, ఒకే ఒక కుండలం. ఇక దీంతో ఈ రాక్షసుడికి భయం వేసి సూర్యదేవుడిని ఆశ్రయిస్తాడు. అప్పుడు సూర్యదేవుడు ఒక వరం ఇస్తాడు, నువ్వు వచ్చే జన్మలో నీ కవచం కుండలంతో జన్మిస్తావు అని చెప్పేసి చెప్తాడు. కాకపోతే ఈ లాస్ట్ కవచ కుండలాన్ని ఎవరు అంతమొందించాలి? నరుడు అంతమొందించాలి. ఎందుకంటే 999 యొక్క కవచాన్ని నారాయణుడు అంతమొందించాడు. సో ఇక లాస్ట్ గా దీన్ని భేదించాల్సింది ఎవరంటే నరుడు. అందుకనే చెప్పేసి మన పురాణాల్లో క్లియర్ గా ప్రకటించారన్నమాట. ఈ నరుడు రూపమే అర్జునుడు, ఈ రాక్షసుడు అంటే ఈ సహస్ర కవచుడే కర్ణుడు, అండ్ ఈ నారాయణుడు శ్రీకృష్ణుడు. సో ఎప్పుడైనా కానీ నరనారాయణులు కలిసే జన్మిస్తారు. అండ్ అలాగే మన మహాభారతంలో కూడా జరిగింది. నారాయణుడి కింద శ్రీకృష్ణుడు జన్మించాడు అండ్ నరుడి కింద ఏమో అర్జునుడు జన్మించాడు. అండ్ ఇక్కడ రాక్షసుడి యొక్క మరో జన్మ కింద కర్ణుడు జన్మించాడు అని చెప్తారు. సో గాయస్, ఇది మొత్తం చెప్పే ముందైతే మీకు ఇప్పుడు క్లియర్గానే చెప్తున్నాను. ఇదేదో నా ఓన్గా క్రియేట్ చేశానని అనుకోకండి. ఇవి ఆల్రెడీ స్టోరీస్ ఉన్నాయి. నేనే కాదు చెప్పడం, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. లైక్ గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు. సో వీళ్ళందరూ చెప్పిన స్టోరీయే నేను మీకు చెప్తున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు చెప్పారు కదా అంటే ఇంకా కొంచెం ఎక్కువ మందికి అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి. ఇక మనం కర్ణుడి గురించి మాట్లాడుకుంటే తను ఎంత గొప్పవాడని మీరు అనుకుంటున్నా తను సపోర్ట్ చేసింది అధర్మానికి. అండ్ కర్ణుడిలో మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏమన్నా ఉందంటే తన దాన గుణానికి. అండ్ అలాగే తను ఒక ఫ్రెండ్షిప్, అంటే మనకి ఫ్రెండ్షిప్ అంటే గుర్తొచ్చేది ఎవరో కాదు, కర్ణుడే గుర్తు రావాలి. ఎందుకంటే తను ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇచ్చేవాడు. అండ్ అలాగే మాటకి కట్టుబడి ఉండేవాడు. లైక్ ఎలాగంటే కుంతీదేవికి మాట ఇస్తాడు కదా, నేను అర్జునుడిని తప్ప మిగతా ఎవరిని చంపను అని చెప్పేసి.
సో అలాగే ఆ మాట మీదే ఉంటాడు. ఎన్నోసార్లు ఛాన్స్ వస్తుంది చంపే ఛాన్స్, కానీ అయినా కూడా చంపడు. కావాలంటే మీరు మహాభారతాన్ని కూడా చదివి చూడండి. సో ఈ విషయాల్లో కర్ణుడు చాలా గొప్పవాడు. కాకపోతే మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఎందులో ఎంత గొప్పగా ఉన్నా కూడా అధర్మం వైపు వెళ్తే పతనానికి పడిపోవాల్సిందే. సో ఎవరైనా అధర్మానికి సపోర్ట్ చేసినా, అధర్మం వైపు వెళ్ళినా వాళ్ళు పతనం అయిపోవాల్సిందే అని మనం నేర్చుకోవాలి గైస్. సో నేను ఏ స్టోరీ చెప్పినా కానీ అది ఒక రిఫరెన్స్ కింద తీసుకోండి. అంటే ఓకే, ఈ స్టోరీ ఉంది, ఇది నేను తెలుసుకున్నాను అన్నట్టు తీసుకోండి. అంతేగాని మీరు దాన్ని పర్సనల్గా తీసుకొని మీరు పర్సనల్ అటాక్స్ లైక్ కామెంట్స్ అవనివ్వండి, ఇవన్నీ బ్యాడ్ కామెంట్స్ అంటే నేనేం ఎఫెక్ట్ అవ్వను, కాకపోతే మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. సో మనం తెలియని స్టోరీస్ తెలుసుకోవాలంటే మన పురాణాల్లో ఈ స్టోరీ కూడా ఉందా అని. మనకి అకార్డింగ్ టు మహాభారతే అని చెప్పలేం. సో చాలా స్టోరీస్ అనేవి చాలా మంది గొప్ప గొప్ప కవులు రాశారు. ఇది నేను ఒక్కనే చెప్పడం కాదు. ద గ్రేట్ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, సో వీళ్ళిద్దరి పేర్లే వినిపిస్తాయి కదా మనం పురాణాల గురించి ఎక్కడ విన్నా కానీ. సో వాళ్ళు కూడా చెప్పారు. సో నేను వాళ్ళ చెప్పిన స్టోరీస్ విని కొంచెం రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను అంతే. అండ్ గైస్, ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ నరుడి కింద వచ్చిన అర్జునుడు ఇక్కడ కర్ణుని చంపుతాడు. కాకపోతే ఆ లాస్ట్ యొక్క కవచాన్ని ఇంద్రుడు వల్ల తీసుకుంటాడు. లేకపోతే ఇక్కడ చంపలేరు కదా కర్ణుని. ఆ కవచ కుండలాలు ఉంటే కర్ణుని ఎవ్వరూ చంపలేరు. ఎందుకంటే చంపాలంటే ఒక ఆయుధం దాటి కర్ణుని తాకాలి కదా. సో అలా తాకదనమాట. సో ఇది గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఏమన్నా తెలియని స్టోరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. నేను అవి ఖచ్చితంగా రీసెర్చ్ చేసి మరీ మీకోసం చెప్తాను. సో మనం ఈ స్టోరీ ప్రకారం చూసుకుంటే కనుక కర్ణుడి యొక్క జన్మ ఒక రాక్షసుడి నుండి వచ్చింది అని తెలుస్తుంది. అండ్ మన మహాభారతంలో ప్రతి ఒక్కరు పూర్వజన్మ నుండి వచ్చిన వాళ్ళే. అంటే లైక్ పాండవులు మాత్రం అంశాల కింద జన్మించారనుకోండి. లైక్ కృష్ణుడు విష్ణుదేవుని యొక్క అవతారం, అండ్ అలాగే అర్జునుడు నరుడి యొక్క అవతారం, అండ్ కర్ణుడు తెలిసిందే. సో ఇలాగా వీళ్ళు నరనారాయణులు మనకి జన్మిస్తూ ఉంటారు అని చెప్తారనమాట. దట్స్ ఇట్ గైస్. అండ్ అలాగే మనం ప్రీవియస్ వీడియోస్లో అశ్వత్థామ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అది చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. సో నేను మస్ట్ షుడ్గా చెప్తున్నాను గైస్, ఆ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి. అశ్వత్థామ పవర్ ఏంటో తెలుస్తుంది, అండ్ అలాగే చేసిన తప్పులు ఏంటో తెలుస్తాయి. సో దట్స్ ఇట్ గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.